ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్లు సిద్ధమయ్యాయి. జూన్ మొదటి వారంలోగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వెళ్లనున్నాయి. అయితే ప్రభుత్వం కేటాయించే క్వార్టర్లలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారన్నది చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మించిన క్వార్టర్లు సిద్ధమయ్యాయి. రాజధాని ప్రాంతమైన రాయపూడి దగ్గర మొత్తం 12 టవర్లలో 288 ఫ్లాట్ల నిర్మాణం జరిగింది. 3500 చదరపడుగుల విస్తీర్ణంతో క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ పద్ధతిలో సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. మరో 2 వారాల్లో వీటిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడీకి అప్పగిస్తారు అధికారులు. తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ క్వార్టర్లను కేటాయిస్తుంది జీడీఏ. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కనీసం సూపర్ బజార్, హాస్పిటల్ వంటివి కూడా లేవు. ఇప్పట్లో అవి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో క్వార్టర్లు కేటాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలలో ఎంతమంది వాటిలో ఉంటారన్న చర్చ జరుగుతోంది.